నన్ను క్షమించు బావా. అక్క చెప్పినట్టు చెయ్యి. అంజలి, 7 అడుగులు వేసిన నిన్ను నా ప్రాణం పోయేదాకా విడిచిపెట్టనని ప్రమాణం చేశాను అంజలి. నా వెంట 7 అడుగులు వేయాల్సిన అవసరం లేదు అర్జున్. అంజలిని కూడా నువ్వు విడిచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ పెళ్ళి అవ్వగానే మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. అంజలి, ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి మండపానికి వెళ్లే ముందు నా మెళ్ళో దండ వేయి అర్జున్. దండ వేయి అర్జున్. అలా చూస్తున్నావేంటి అర్జున్? మేళతాళాలు లేవు, వేదమంత్రాలు లేవు, అక్షింతలు లేవు. ఇదేం పెళ్ళి అని ఆశ్చర్యపోతున్నావా? మనల్ని ఆశీర్వదించడానికి మన చుట్టూ పంచభూతాలున్నాయి. చాలువు? నా మెళ్ళో 3 ముళ్ళు కడితే ఆ మంగళసూత్రాల్ని చూసుకుంటూ నా దారి నేను చూసుకుంటాను. అంజలి, అర్జున్ పసుపు తాడి కోసం ఎదురు చూస్తున్నాడు. నీ చేతితో ఆ పసుపు తాడు నీవు. అంజలి, నువ్వు పెళ్లి పెద్దవి. తాలిబొట్టు అలాగే దాచుకుంటావా? నీ చేతితో ఇస్తావా? అంజలి,
అర్జున్కి ఇచ్చే ముందు దాన్ని కళ్ళకద్దుకో. ఇప్పుడు అర్జున్ చేతికివ్వు. తీసుకో బావా. అంజలి కళ్ళల్లో కన్నీళ్లు చూసి నువ్వేం ఫీల్ అవ్వకు అర్జున్. అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అక్క పెళ్లి జరిపిస్తున్నానని సంతోషం. పద, పెళ్లి మండపంలోకి వెళదాం అర్జున్. తాళి కట్టే సమయం వచ్చింది అఘోరా. నా మెళ్ళో 3 ముళ్ళు పడేటప్పుడు ఆత్మను గీత కళేబరం నుండి బయటకి లాగేయ్.
ఏమిటిది? గీత ఆత్మను వెనక్కి పిలిచి ఆఖరి నిమిషంలో ఏంటి ఈ విఘాతం? బావా ఏమైంది? ఏమైంది అర్జున్? ఎందుకు ఆగిపోయావు? నా మెళ్ళో తాళి కట్టు. తాళి కట్టే సమయంలో చేతులు ఎందుకు వెనక్కి తీసుకున్నావు? తాళి కట్టాక నువ్వు మమ్మల్ని నిజంగా వదిలి వెళ్ళిపోతావని గ్యారంటీ ఏంటి? ఏయ్, ఏంటిది అంజలి? వెళ్ళిపోతానని మాటిస్తే గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నాడు నీ మొగుడు. నా మాట మీద నమ్మకం లేదా? లేదా నన్ను నమ్మకుండానే ఇంతవరకు వచ్చారా? బావా అక్క నిజంగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. నన్ను నమ్ము బావా. ప్రమాణం చేయాల్సింది నువ్వు కాదంజలి, గీత. పవిత్రమైన ఈ పసుపు తాడు మీద ప్రమాణం చేసి నిన్ను, నన్ను, మనందర్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతానని చెప్పమను. అప్పుడు తాళి కడతాను. ఏంటి, నేను ఒట్టేయాలా? చెప్తే సరిపోదా? అక్క ప్లీజ్ ఒక్కసారి నువ్వు పక్కకి రా, నీతో మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి రావాలి? ఎందుకు రావాలి? తూతూ మంత్రంగా జరిగే పెళ్లి అని ఇంత దూరం వచ్చాక నిజంగా దూరంగా వెళ్ళిపోతానా లేదా అని అడుగుతున్నారు. తమాషా చేస్తుంది మీరా నేనా? ప్రమాణం చేసి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? నేను చెయ్యను. చెయ్యకపోతే నేను కట్టను. అర్జున్, అక్క అక్క ప్లీజ్ నా మాట విను, ఒక్కసారి బయటికి రా. 2 నిమిషాలు మాట్లాడతాను, నీకు దండం పెడతానక్క. ఒక్కసారి బయటికి రా అక్క. ఇప్పుడు చెప్పు, ఏంటి? నువ్వు అడిగిన కోరికని తీర్చడానికి నేను బావ ఇద్దరం ఒప్పుకున్నాం. బావ నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి రెడీ అయినప్పుడు నువ్విచ్చిన మాట ప్రకారం మా అందరినీ వదిలేసి వెళ్తానని ప్రమాణం చేయలేవా? మాట తప్పనని నీకు తెలుసు కదా. చంపను అన్నప్పుడు అర్జున్ని చంపకుండా వదిలేనా లేదా? అయ్యో, నీ మీద నాకు నమ్మకం ఉంది, బావకి లేదేమో కదా. నమ్మనప్పుడు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? జరగకపోతే అన్యాయం జరుగుతుంది. అందరినీ బలి తీసుకుంటావనే భయంతోనే బావను ఒప్పించాను. ఒప్పుకున్నాక ఒట్టేసి తప్పుకోవచ్చు కదక్క. ఏ మెంటల్, నేను ఎవరో, నన్నేం అడుగుతున్నారో అర్థమవుతుందా? కోప్పడికక్క, నువ్వు కొంచెం శాంతంగా ఆలోచిస్తే నీ ఆత్మకు కూడా శాంతి కలిగే కోరిక నెరవేరుతుంది. ఏం చేయాలో చెప్పవే. బతుకున్నప్పుడు నా మాట వినేదానివి, చచ్చిపోయాక నీ మాట వినాల్సొస్తుంది. అంతా నా కర్మ. చెప్పు. నేను ఇలాగే చేయమని చెప్పట్లేదక్క.
మరి బావ పసుపు తాడు పట్టుకొని ప్రమాణం చేయమంటున్నాడు అంతే. అంతేనా? ఎంత తేలిగ్గా చెప్పావే. పసుపు అంటే అమ్మవారు. అమ్మవారి మీద ఒట్టేయమంటున్నావు అంతే కదా? మాట తప్పనప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా తప్పు లేదు కదక్కా. నా పసుపు కుంకుమలు కలకాలం ఉండాలనే తాపత్రయంతోనే నీ మెళ్ళో పసుపు తాడు వేయించడానికి ఒప్పుకున్నాను. ప్రమాణం చేస్తే పెళ్ళవుతుంది. బావని పెళ్లి చేసుకోవాలన్న నీ కోరిక, ఆశయం అన్నీ నెరవేరుతాయి. ప్రమాణం చేసినా చెయ్యకపోయినా పెళ్ళైతే నేను వెళ్ళిపోతాను. ప్రమాణం చేస్తేనే పెళ్లి చేసుకుంటానని బావ అంటున్నాడు. నీకు ప్రాణాలు తీయడం ముఖ్యమా, పెళ్లి చేసుకోవడం ముఖ్యమా చెప్పక్క. పెళ్ళే కాబట్టే మీ అందర్నీ ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళాలన్నా పెళ్లి జరగాలి కదక్క. అమ్మవారి ఆశీస్సులు నా పసుపు కుంకుమల మీదుంటాయి. నువ్వు ముత్తైదువుగానే వెళ్ళిపోతానని ఒట్టేయ్ చాలు. అంతేనా? అంతే. రాక్క వెళ్ళిపోతానన్న ఒక్క మాట పసుపు తాడు పట్టుకొని చెప్పు. సరే పద. వచ్చి నించోడం కాదు, పసుపు తాడు మీద ప్రమాణం చేస్తేనే పెళ్ళి. చేస్తాను. పసుపు తాడిని ముట్టుకొని ప్రమాణం చేయి. పవిత్రమైన ఈ పసుపు తాడు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అర్జున్ నా మెళ్ళో తాళి కట్టి నన్ను భార్యగా చేసుకున్న మరుక్షణం నా చెల్లెలు అంజలిని, నా భర్తైన అర్జున్ని, వీళ్ళ సంబంధికులందర్నీ వదిలి దూరంగా వెళ్ళిపోతానని మాటిస్తున్నాను. ఇంకా ఆలోచిస్తే ముహూర్తం మించిపోతుంది అర్జున్. మాటిచ్చాను కదా, నా మెళ్ళో తాళి కట్టు. నా భార్య అంజలి సాక్షిగా ఈ పెళ్లి తంతు జరుగుతుంది. తల వంచు గీత.